ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈ మాటలు నీతిని అనుసరించు వారిని ఉద్దేశించి దేవుణ్ణి వెతుకుచూ ఉండు వారి గురించి మాట్లాడబడిన మాట అండి. దేవుడు వారితోనే మాట్లాడుతున్నాడు. 51వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ నుండి వార్లారా నా మాట వినుడి అని ఉంటుంది. ఎవరైతే దేవుని నీతిని అనుసరించుచు ఆయన్ని ప్రతి క్షణము ప్రతి పరిస్థితుల్లో కూడా వెతుకుతూ ఉంటారో వారిని ఉద్దేశించి పలకబడిన మాట. ఆయన మన నోట మాటలు ఉంచుతాడట. ఆయన మాటలు మన నోట ఉంచి ఆయన చేతి నీడలో మనల్ని కప్పుతాడట. ఏ అపాయము కూడా ఏ భయము కూడా మనల్ని ఏమీ చేయలేదు. దేవుడే తన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నప్పుడు మనకు ఏ హాని కలగదు కదండి. ఏ అపాయము కూడా మనకి రాదని చెప్పవచ్చు. మరి నీతిగా చేయబడుతూ వచ్చినాము. మనమైతే నీతిమంతులము కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యం సెలవిస్తుంది. మనము నీతిగా చేయబడ్డాము. ఆయన రక్తం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినాము. మరి ఆ నీతిని ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతి అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయనను అనుసరించి నడుచుకుంటున్నామా? ఆయన వెతుకుతున్నామా? మన కష్టకాలంలో, శ్రమకాలంలో, ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుణ్ణి వెతికే వారంగా మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయన మన నోట ఆయన మాటలు ఉంచి ఆయన చేతిలో మనల్ని కప్పుతాడండి. మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించేసి, మన ఇష్టం వచ్చినట్లుగా మనము జీవించేసి, నీ మాటలు నాకు ఇవ్వండి ప్రభువా, నీ చేతిలో నన్ను కప్పండి ప్రభువా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? దేవుని ఎరిగి ఉన్నాము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము. మరి ఆ నీతి అయిన దేవుణ్ణి అనుసరించేవారుగా ఉంటున్నామా? ఆయన వెతికేవారుగా ఉంటున్నామా? వెతికితే నేను మీకు ప్రత్యక్షమవుతాను అని అంటున్నాడు. వెదకుడి మీకు దొరుకును అని వాక్యం సెలవిస్తుంది. కానీ వెదకలేని వారంగా, ఆయన నీతిని అనుసరించలేని వారుగా ఉంటున్నాం కాబట్టే మన నోటి మాటలు కూడా నిలబడడం లేదేమో, పడిపోతున్నామేమో, మన మాటలు స్థిరంగా ఉండడం లేదేమో, దేవునికి ఆయాసకరంగా ఉంటున్నాయేమో మన మాటలు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్టుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంటే ఎన్నో అబద్ధాలతోటి, ఎన్నో మోసాలతోటి, ఎన్నో కపటం మాటలతోటి మన నోటిని నింపుకుంటున్నామా? నీ నోటిలో నా మాటలు ఉంచుతాను అని దేవుడే స్పష్టంగా పలుకుతుంటుండగా మన నోటి మాట ఎలా ఉంటుంది? ఇతరులను ఆదరించేదిగా, ఇతరులను ఓదార్చేదిగా, ఇతరుల యందు కనికరం చూపించేదిగా ఉందా? ఇతరులను ఇంకనూ కృంగుబాటులోకి, బాధలోకి నెట్టేసేదిగా ఉందన్నమాట. కాబట్టి ఈ రోజున దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నీతిని అనుసరించి నడుచుకోండి, నన్ను వెదకండి, అప్పుడు నీ నోటిలో నా మాటలు ఉంచి నా చేతిలో నిన్ను కప్పి ఉంచుతానని వాగ్దానం చేస్తుంటుండగా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.